తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు సత్పరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు తెలియపరచుకుంటూ, ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికరం బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన యొక్క మహిమను బట్టి, ఆయన యొక్క ఆత్మను బట్టి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకు ఈ దినం వరకు మనం ఈ రీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా వందనం తెలియపరుచుకుందాం. ఒక్కసారి మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే దైవికమైనటువంటి ఆత్మ పరిశీలన, ఆత్మపూర్వకమైనటువంటి ఆత్మ పరిశీలన, దేవునితో మనము ఎటువంటి సావాసం చేసి ఉన్నాం, దేవునిలో ఏ విధంగా మనము ఎదిగి ఉన్నాం, దేవునిలో ఏ విధంగా మనము జీవించి ఉన్నాం, మన విశ్వాస యొక్క జీవితములు, మన యొక్క ప్రార్థన యొక్క జీవితములు, మన అనుదినము ఏ విధంగా మన యొక్క జీవితాలు ముందుకు కొనసాగింపబడినవి, గడిచిన దినాలలో, గడిచిన రోజుల్లో, గడిచిన వారములు, మరి ముఖ్యంగా గడిచిన నెలలో నిజముగా యేసుక్రీస్తు ప్రభుకి అనుగుణముగా, యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైన రీతిగా, యేసుక్రీస్తు ప్రభుకి ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళికను బట్టి, ఉద్దేశాలను బట్టి మనము జీవించి ఉన్నామా, జీవించలేదా? మనం నిజముగా క్రీస్తు యొక్క ప్రణాళిక ప్రకారము, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశ ప్రకారం జీవిస్తే మన యొక్క జీవితములో ఆనందము, సంతోషము, మన యొక్క జీవితములో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ మనము అనేకమైనటువంటి శోధనలు కానీ, అనేకమైన ఇబ్బందులు కానీ, అనేకమైన ఇక్కడలు ఎదుర్కొంటే అది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ఇష్టమై ఉన్నదని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళామా, వెళ్ళలేదనేది కూడా ఆత్మ పని చేసుకోవాలి. మరి దేవుడు చేసిన మేలులు కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆయన ఉపకారి, ఆయన ఉపకారాలు చేసే దేవుడే, మేలులు చేసే దేవుడే, ఎంత మాత్రం కూడా కీడు చేయను అని దేవుడు తన యొక్క వాక్కుల ద్వారా తెలియపరిచాడు. మరి గడిచిన నెలలో, గడిచిన దినాలలో దేవుడు ఎటువంటి మేలులు చేశాడు మన ఎడల, దేవుడు ఎటువంటి ఉపకారాలు చేశాడు మన ఎడల, దేవుడు ఎటువంటి సహాయాలు చేశాడు మన ఎడల. ఆయన సహాయాలు చేయకపోతే, ఆయన ఉపకారాలు చేయకపోతే, ఆయన మేలు మన ఎడల కుమ్మరించకపోతే మనము నిజముగా జీవించే ఉండేవాళ్ళమా? నిజముగా మన యొక్క జీవితాలు ఎలా ఉండేవి? నిజముగా మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉండేవి? ఏ విధంగా మన యొక్క జీవితాలు మరి ముందు కొనసాగింపబడేవి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నామంలో మనము ఆయన యందే విశ్వాసం ఉంచి, ఆయన యందే నమ్మిక ఉంచి జీవించేమా, జీవించట్లేదనేది పరిశీలించుకోవాలన్నమాట. ప్రియులారా, దేవుడు గొప్పవాడు. ఆయన మన ఎడల ఎన్నో కార్యాలు చేశాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, ప్రయాణంలో తోడునీడగా ఉన్నాడు, పనిపాట్లో సహాయంగా ఉన్నాడు, మనకు కావలసినటువంటి నిద్రను దేవుడు మనకు అనుగ్రహించాడు, మన అవసరాలన్నింటినీ కూడా దేవుడు తీర్చాడు. కానీ ఒక్కసారి మనం ఆత్మపని చేసుకోవాలి. ప్రభువా, మానవ మాతృలుగా జీవిస్తున్న మేము, ఇదిగో నా ప్రభువా, నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞతగా నీకు వందనము తెలియపరుచుకుంటూ, నిన్నే స్తుతిస్తూ, నిన్నే మహింపరుస్తూ, నీకే వందనములు తెలియపరుచుకుని జీవించే భాగ్యం దయచే ప్రభువని ఆ దేవాది దేవునికి వెలుగెత్తి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రము తెలియపరచాలి. ప్రియులారా, మరి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం వినేది, ఆలకించేది ఏమిటంటే శక్తివంతమైన దేవుని వాక్యము, ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. శక్తివంతమైన దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యము ఎలాంటిది? దేవుని యొక్క వాక్యములో ఏముంది? దేవుని యొక్క వాక్కు ద్వారా మరి దేవుడు అనేకమైనటువంటి కళ చేశాడని, దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు అనేకమైనటువంటి ఏర్పాటు చేశాడని, దేవుడు వాక్కు ద్వారా అనేకమైనటువంటి ఆయన నిర్మించాడని, దేవుడు వాక్కు ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడని దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియవచ్చి ఉన్నాడు. అందుకని మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నట్లయితే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి ఒక్క మాట వలన జీవించును అన్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు,
చూడండి ప్రియులారా, రొట్టె దేనికి చిహ్నముగా ఉంటుందంటే ఇహలోక పరమైన ఆహారానికి చిహ్నముగా ఉంటుంది. ఇహలోక పరమైన ఆహారము రొట్టె రూపములో మనం తీసుకుంటున్నాం అన్నమాట. రొట్టె అది ఆహారము కాబట్టి దానిని తీసుకోవటం వల్ల ఇహలోకములో శారీరకపరమైనటువంటి జీవితాన్ని మానవుడు జీవిస్తున్నారు. మరి ఆ దినాలలో ఆ రోజుల్లో రొట్టెలు ఎక్కువగా తినేవాడు. ఆ రోజుల్లో ఆ దినాలలో మరి జొన్నట్లు ఉండేవి, గోధుమట్లు ఉండేవి, మరి రకరకాలైనటువంటి అట్టులు ఆ రోజులు ఎక్కువగా వేసుకుని తినేవాళ్ళు. ఈ రోజున ఎక్కువ మంది ఏ రొట్టెలు తింటున్నారంటే మరి మినపట్లు ఎక్కువ తింటున్నారు. మినపట్టు, పెసరట్టు ఎక్కువగా తినేవాళ్ళు ఇవి ఉండాలి. రొట్టెలు ఆ రోజుల్లో మరి రొట్టెలు ఎక్కువ తినేవాళ్ళు ఈ రోజుల్లో రొట్టెలు ఎక్కువ తింటున్నా. ఈ రోజుల్లో బ్రెడ్ వచ్చేసింది, దాని ప్లేస్లో బ్రెడ్. పేదవాడి యొక్క ఆహారం ఏంటంటే రొట్టె. పేదవాడి యొక్క ఆహారము రొట్టె అన్నమాట ప్రియులారా. మరి ఆ రొట్టె వలన మనుషుడు జీవించడు అని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎందుకని దేవుడు మనుష్యుడు రొట్టె వలన జీవింపడని చెప్పాడు ప్రియులారా? మరి మానవులు యెహోవాపరమైన ఆహారం తీసుకోకపోతే ఎలా జీవిస్తారు? ఏ విధంగా జీవిస్తారు? తల్లి పాలిస్తే కదా బిడ్డ జీవించేది, ఎదిగేది. ప్రతి మానవుడు, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి కూడా యెహోవాపరమైన ఆహారం తీసుకుంటే కదా జీవించేది. యెహోవాపరమైన ఆహారం తీసుకుపోతే జీవించరు కదా. మరి దేవుడు ఎందుకని ఈ మాట చెప్పి ఉన్నాడు ప్రియులారా? మనుషుడు రొట్టె వలన మాత్రమే అన్నాడు. అంటే మాత్రమే అంటే రొట్టెని తీసుకోవచ్చు, కానీ దాని మీద ఆధారపడకూడదు. రొట్టెని తీసుకుని ఆహారం తీసుకుని జీవించవచ్చు, కానీ అదే శాశ్వతమైన ఆహారం కాదు. అదే నాకు జీవితాన్ని ఇస్తుంది, ఆ ఆహారమే నాకు జీవితాన్ని కలిగజేసింది, ఆహారమే అది నన్ను నడిపిస్తుంది, ఆ ఆహారమే నా యొక్క జీవితాన్ని నిలబెట్టిందని దాని మీద పూర్తిగా ఆధారపడి జీవించొద్దని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అందుకని మనుషుడు రొట్టె వలన మాత్రమే అన్నాడు. దేవుని నుండి వచ్చి ప్రతి ఒక్క వాక్కు చూడండి ప్రియులారా, ఎవరైతే ఆ వాక్కును వింటారో, ఎవరైతే ఆ వాక్యంది శ్వాస ఉంచుతారో, ఎవరైతే ఆ వాక్యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే ఆ వాక్యంది శ్వాస ఉంచి నమ్మిక ప్రార్థన చేస్తారో, దేవుడు ఆ వాక్కు ద్వారానే, దేవుడు ఆ యొక్క మాట ద్వారానే, దేవుడు ఆ యొక్క పలుకు ద్వారానే రొట్టెను పంపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమార్థం ప్రియులారా, ఇది నిజం, ఇది వాస్తవం అన్నమాట. దేవుడు ఆ యొక్క వాక్కు ద్వారా, బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు చూసి ఉన్నాం, దేవుడు చేసిన అద్భుతాలు. ఆహారం లేకపోతే ఏ విధంగా ఆయన వాక్కు ద్వారా ఆహారాన్ని అందించాడు, పలుకు ద్వారా ఆహారాన్ని ఏ విధంగా అందించాడు ప్రియులారా. ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించాడు, అంటే దేవుని యొక్క మాట ద్వారా అది జరిగింది. బండ నుండి నీళ్లు రప్పించాడు, దేవుని యొక్క పలుకు ద్వారా అది జరిగింది ప్రియులారా. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రం మీద నడిపించాడు, అది దేవుని యొక్క మాట. ఆయన మాట చెప్పడం చేత, ఆయన యొక్క వాక్కు పలకడం చేత అది అక్కడ సంభవించింది, అది అక్కడ జరిగింది అన్నమాట ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు మనిషి రొట్టె వలన మాత్రమే అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా పంచిపెట్టాడు ప్రియులారా? ఆయన ఊరినే మీ దగ్గర ఏముందని అడిగి తీసుకురండి అని చెప్పి ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఎలా సరిపోతుంది? 5,000 మంది ఎలా సరిపోతుంది? ఆయన నోరు మూసుకుని యేసుక్రీస్తు ప్రభు ఏమీ లేడు, ఆయన మౌనంగా కూడా ఏమీ లేడు. ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఆకాశం పైకెత్తి ఆయన వాక్కు ద్వారా, ఆయన యొక్క పలుకు ద్వారా ఆత్మతో, పరిశుద్ధాత్మతో తండ్రికి ప్రార్థన చేసి వాడిని ఆశీర్వదించి ఈ 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలను వాక్కు ద్వారా ఆయన పంచిచ్చాడు ప్రియులారా. అంటే దేవుని యొక్క వాక్కులు అంత శక్తి ఉంది, దేవుని యొక్క వాక్కులు అంత బలం ఉంది, దేవుని యొక్క వాక్కులు అంత శక్తి బలం ఉంది. కాబట్టి ఆయనకు వాక్కు ద్వారానే సమస్త కార్యాలు చేస్తాడు, ఆయన యొక్క వాక్కు ద్వారానే అనేకమైన అద్భుతాలు చేస్తాడు. అందుకనే మరి అనేకమైనటువంటి పరిస్థితులు, అనేకమైన భక్తులు కూడా ఆహారం లేనప్పుడు దేవుని యొక్క వాక్కులు వింటూ ఆలకిస్తూ, దేవుని యొక్క మాటలు చదువుతూ మరి ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఆహారాన్ని కూడా అందించాడు ప్రియులారా. ఒక విధవరాలు ప్రతినిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఒక గుడిసెలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె ఏ పనికి కూడా వెళ్ళేది కాదు,
ఆమె బయటకు కూడా వచ్చేది కాదు ప్రియులారా. ఆమె అక్కడే ఒక గుడిసెలోనే ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఒక బేకరీ యజమానుడు ఆ రోడ్డు వెంట పెడుతుంటే ఆ ముసలిమును చూశాడు. ముసలిము చూసి ఏమన్నాడంటే, నువ్వు రోజు ఇక్కడే ఉంటున్నావు, బయటకు కూడా రావడం లేదు, ఆహారం నీకు ఎవరు సమకూరుస్తున్నారు, నువ్వు మరి ఎలా తింటున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా పోషింపబడుతున్నావు అని ఆ యజమానుడు అడిగాడు. అప్పుడు ఆ యొక్క విధవరాలు ఏమందంటే, నా దేవుడు నన్ను పోషిస్తున్నాడని చెప్పింది. నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు నా ఆహారాన్ని ఇస్తున్నాడని చెప్పింది ప్రియులారా. మరి టైము 1 గంట అవుతుంది, మరి నీ దేవుడు నీకు ఆహారాన్ని ఇస్తాడన్నావు కదా, నీ దేవుడు నీకు ఆహారాన్ని సమకూరుస్తాడన్నావుగా, మరి ఏది ఆహారం, నువ్వు భోజనం చేసావా, ఇంకా ఏది నీ ఆహారం? నేను ఇంకా భోజనం చేయలేదు, నా దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసంతో నమ్మికతో ఆయన కలగజేస్తాడు అని ఆ విధవరాల యజమానుడికి సమాధానం ఇచ్చింది ప్రియులారా. మరి ఆ యజమానుడు ఆమెతో కొంత సమయము సంభాషించిన తర్వాత ఆ విధవరాలు ప్రార్థన చేస్తూనే ఆ యజమానుడికి టైం అయిపోయిందని చెప్పి, సరేమ్మా నా టైం అయిపోతుంది, నేను భోజనం చేయాలి, సరే నువ్వు కూడా ఇంకా భోజనం చేయలేదుగా, నీ టైం కూడా ఎంతో అయింది, నీకు ఆహారం రాలేదు కదా, బేకరీ దగ్గర నుంచి నీకు రొట్టెలు తెప్పిస్తున్నాను, ఆ రొట్టెలు తిను అని ఆ విధవరాలికి ఆ యజమానుడు తన యొక్క బేకరీ దగ్గర నుంచి రొట్టెలు తెప్పించి ఆ విధవరాలికి ఇచ్చాడు. అప్పుడు ఆ విధవరాలు అంది, చూడు నా దేవుడు ఈరోజు నాకు ఆహారాన్ని అందించాడు అని ప్రియులారా. అది విశ్వాసం, అది నమ్మిక, అది భక్తి. దేవుని యొక్క మాటల మీద ఆధారపడితే, దేవుని యొక్క పలుకుల మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా ఆయన ఆహారాన్ని అందిస్తాడనమాట. అందుకని ఇబ్రాయీయులకు రాసిన లేఖ 4:12 ఈ విధంగా రాయబడింది, దేవుని యొక్క వాక్యం సజీవము గలదే, బలమై గలదే ఉందన్నాడు. అది 2 అంచుల ఖడ్గం లాంటిది, అది హృదయములోనికి చొచ్చుకుని పోయి మన యొక్క హృదయాలను మారుస్తుంది అన్నాడు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం శక్తివంతమైనది, దేవుని యొక్క వాక్యం బలమైనది, దేవుని యొక్క వాక్యం హృదయంలోనికి చొచ్చుకుని పోయి మన యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఎంతోమంది యొక్క జీవితాన్ని మార్చింది దేవుని యొక్క వాక్యం. వినడం వల్ల శ్వాసము కలిగిన యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం వినడం ద్వారానే మనం ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాం. దేవుని యొక్క మాటలు వినడం ద్వారానే ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా పరిణింపబడుతున్నాము. దేవుని యొక్క మాటలు వినడం ద్వారానే మన యేసుక్రీస్తు నామములు మన యొక్క జీవితాల విధంగా కొనసాగింపబడుతున్నవి. దేవుని యొక్క మాటలు వినడం ద్వారానే మన యొక్క జీవితాల విధంగా కట్టబడినవి. దేవుని యొక్క మాటలు వినడం ద్వారానే మనం క్రీస్తులో ఈ విధంగా ఎదుగుతున్నాం అన్నమాట. మరి దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, దేవుడు ఎంత మహిమ గలవాడు ఒక్కసారి మనం ఆలోచించాలి ప్రియులారా. మరి దేవుని యొక్క మాటల వలనే, అందుకని దేవుని యొక్క మాటలు ఎంతో శక్తివంతమైనవి అన్నమాట. అందుకని ఇక్కడ మరి యోహాను సువార్త 1:1 చదువుకున్నట్లయితే, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అన్నాడు. ఆది యందు ఏముందంట? వాక్యం ఉంది. ఆ వాక్యము వలనే దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. వెలుగు కలుగునుగా కన్నాడు. ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే మరి అక్కడ స్పష్టంగా దేవుడు చెప్పాడు, వెలుగును కలుగునుగా కంటే వెలుగు వచ్చింది ప్రియులారా. మరి సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగా కంటే సూర్య నక్షత్రములు వచ్చినవి. వెలుగు చీకటి మరి అవునుగా కంటే వెలుగు చీకటి అయిన ప్రియులారా. మరి వెలుగు చీకటిని దేవుడు ఒక మాట ద్వారానే ఆయన ఏం చేశాడంట? వేరుపరిచాడు. మరి దేవుడు తన యొక్క పలుకు ద్వారానే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతీది కూడా సృష్టించాడు ఎక్కువ శాతం ప్రియులారా. అందుకని ఆది కాండం చదువుకున్నట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించాడు. ఆది యందు దేవుడు ఏం సృష్టించాడు? భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. మొట్టమొదటిగా దేవుడు సృష్టించండి ఏంటి? భూమి ఆకాశం. చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించాడు అన్నాడు. భూమిని సృష్టించిన వాడు దేవుడే, ఆకాశాన్ని సృష్టించిన వాడు కూడా దేవుడే ప్రియులారా. మరి ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? ఇంత విస్తారమైనటువంటి, ఇంత విశాలమైనటువంటి ప్రియులారా ఈ భూ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? మానవుడిగా సృష్టించుకున్నాడా? ఒకసారి మానవ యొక్క జాతి, మానవుడి యొక్క మనుగడ మనం వెనక్కి చూసుకున్నట్లయితే మనుషుడు ఇంత భూప్రపంచాన్ని సృష్టించిన విధానాలు లేవు ప్రియులారా.
మనకి సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే, బైబిల్ పరంగా చూసుకున్నట్లయితే, శాస్త్రవేత్తలు కూడా పరిశోధించి చెప్పినప్పటికి కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితము మానవుడి యొక్క జీవితం ఈ భూమి మీద ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని వివరించి వాళ్ళు చెప్పారు. దేవుని యొక్క నామంలో, దేవుని మూలముగా ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసిన మానవుల చేత ఈ భూమిని ఆయన ఏం చేశాడంటే అభివృద్ధిపరిచాడు, విస్తరింపజేశాడు. జాతుల్ని తెగల వారిని ఆయన విస్తరించి అభివృద్ధిపరిచి మీరు విస్తరించండి, అభివృద్ధి చెందండి అన్నాడు. అందుకని ఆదిలోని దేవుడు ఆదాముకి చెప్పాడు, మీరు పిల్ల పాపాలతో అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఫలించండి అన్నాడు. అంటే దేవుడు మొట్టమొదటిగానే ఆదాము అవ్వనని ఆయన ఆశీర్వదించాడు. ఫలించండి అన్నాడు, విస్తరించండి అన్నాడు, అభివృద్ధి చెందండి అన్నాడు. మరి అవ్వ ఆదాముల ద్వారానే ఈరోజు ఈ సంతతి విస్తరించింది, అభివృద్ధి చెందింది, ఫలిస్తుంది ప్రియులారా. అందుకనే దేవుడు మొట్టమొదటిగా సృష్టించింది భూమిని, తర్వాత దేవుడు సృష్టించింది ఆకాశాన్ని. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు మరి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండనుంది. భూమి నిరాకారంగా చూడండి ప్రియులారా, భూమి అంతా కూడా నిరాకారం ఉంది, అంతా జలమైపోయి ఉంది ప్రియులారా. మరి అంతా కూడా మరి ఉన్నప్పుడు చీకటి ఆగాధ జలం పైన కమ్ముకుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండేనే ఉంది. దేవుని యొక్క ఆత్మ ఈ జలముల మీద అల్లాడుచున్నది. ఏం చేద్దాం అల్లాడుచుంది, తకతకలాడుతుంది. మరి ఎంతో మరి ఆతృతతో ఏం చేద్దామని. అందుకని దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు వచ్చెను. చూడండి ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు సృష్టించింది చీకటి సృష్టించాడు. ఆత్మ ఎప్పుడైతే జలం మీద అల్లాడుచున్నదో అప్పుడు దేవునికి ఒక ఆలోచన కలిగి తన యొక్క వాక్కు ద్వారా ఏమి నిర్మించాడంటే వెలుగును నిర్మించాడు. వెలుగును కలుగుగాను వెలుగు వచ్చింది. తర్వాత వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూశాడు. దేవుడు ఏం చేశాడు? వెలుగు మంచిదనుకున్నాడు, అందుకని వెలుగు సృష్టించాడు. మరి వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమమును ఉదయమును కలుగగా ఒక దినమా ఆయనని చెప్పాడు. అస్తమమును ఉదయమును కలుగగా ఒక దినము అని దేవుడు చెప్పాడు. అందుకని చీకటి వెలుగును దేవుడు ఏం చేశాడంట? వేరుపరిచాడు ప్రియులారా. ఇవన్నీ ఎలా సంభవించినాయి అంటే దేవుడు తన యొక్క వాక్కు ద్వారా, దేవుడు ఒక పలుకు ద్వారానే ఈ సమస్తం అంతే కూడా సృష్టించాడు ప్రియులారా. అందుకని దేవుని యొక్క వాక్యము ఎంతో విలువైనది, దేవుని యొక్క వాక్యము ఎంతో పరిశుద్ధమైనది, దేవుని యొక్క వాక్యం ఎంతో పవిత్రమైనది. అందుకని కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనం మనం చదువుకున్నట్లయితే, నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం అది శక్తివంతమైనది, అది బలమైనది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకని దేవుని యొక్క వాక్యం మన హృదయం ఉంచుకోవాలంటే దేవుడు చెప్పాడు, ఆకాశం భూమిని గతించును కానీ నా మాటలు నా యొక్క వాక్కులు గతించమన్నాడు. ఆకాశాన్ని సృష్టించిన వాడు ఆయనే, భూమిని సృష్టించిన వాడు ఆయనే. ఆకాశాన్ని భూమి గతించును అన్నాడు ప్రియులారా, నా వాక్కులు గతించు. ఆ వాక్కు ద్వారా మరలా భూమిని నిర్మిస్తాడు, మరలా ఆకాశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు. మరలా ఆ వాక్కు ద్వారా దేవుడు మనిషిని, మానవుని కూడా తయారు చేయొచ్చు ప్రియులారా. ఆయనకి సమస్తం అంతే కూడా సాధ్యమే. ఇహలోకములో మనిషి యొక్క జీవితం, మానవుని యొక్క జీవితం కొంతకాలమే ఉంటుంది. మన కొంతకాలమే ఈ భూమి మీద జీవిస్తాం, ఈ పుడం మీద జీవిస్తాం. ఎప్పుడు ఏ సమయంలో మనం చనిపోతామో, ఎప్పుడు ఏ సమయంలో మన యొక్క ప్రాణం పోతుందో, ఎప్పుడు ఏ సమయంలో మనం ఎలా ఉంటామో అది మనకే తెలియదు ప్రియులారా. నిజముగానే మన యొక్క మనుగడ, నిజముగానే మన యొక్క జీవిత విధానము, నిజముగా మన ఇహలోకములో ఎంతకాలం జీవిస్తామో, ఎన్ని రోజులు జీవిస్తామో, ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో అది మనకే తెలియదు, దేవునికి తెలుసు. మానవుడి యొక్క, మనిషి యొక్క జీవితము ఇహలోకములో ప్రియులారా అది మరి ఒక బుడగ లాంటిది, గాలిలో దుమ్ము లాంటిది. అది ఒక యాత్ర లాంటిది. అది యాత్ర అంటే మనం చేసినంతకాలం యాత్ర చేస్తానే ఉంటాం. అది ఎప్పుడు ఆగిపోద్దు, ఏ సమయంలో ఆగిపోద్దు, ఎప్పుడు ఆపేస్తాము, ఏ సమయంలో అది మనకే తెలియదు. అదేవిధంగా మనిషి యొక్క జీవితం కూడా అంతే ప్రియులారా. మనం యాత్రికులు అన్నమాట ఈ భూలోకములో. కొంతకాలమే మనం జీవిస్తాం. అందుకని మరి దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మరి సమస్తమంతా కూడా కలిగజేశాడు. ఆయన వాక్యాన్ని మనం ఎక్కడ ఉంచుకోవాలంటే హృదయం ఉంచుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యం ఎలాంటిది?
వాక్యం మన పాదములకు దీపం అంటున్నాడు భక్తుని దావీదు 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యము మన పాదాలకు దీపం. అది దారి చూపిస్తుంది, వెలుగునిస్తుంది, శక్తినిస్తుంది, బలాన్నిస్తుంది, సమస్తం అంతా కూడా కలగజేస్తుంది. ప్రియులారా, దేవునికి వాక్యం, ఆ వాక్కు ద్వారానే సమస్తం అంతా కూడా కలిగింది. ఆ వాక్కు లేకుండా ఏమీ లేదన్నాడు మళ్ళీ. ప్రియులారా, అందుకని నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. దేవునికి వాక్యం ఎలాంటిదంటే అది వెలుగునిచ్చేది. అందుకని దేవుని యొక్క వాక్యం ఏందో మన శ్వాస నుంచి నమ్మిక నుంచి మనం జీవించాలి. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతమగునట్లు దేవుడిచ్చి సర్వాంజ కవచమును ధరించుకొనని అంటున్నాడు. మన శక్తిమంతులగునట్లు, మన శక్తిమంతులుగా జీవించాలి అంటే, శక్తివంతులుగా మన యొక్క జీవితాలు కొనసాగింపబడాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచం. సర్వాంగ కవచం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని మనం ధరించుకుని ఉండాలి. అందుకనే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నట్టు గొప్పవాడు అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకుని జీవిస్తే, ప్రియులారా, మనము ధైర్యవంతులుగాను ఇహలోకములో మనం ఏం చేయాలన్నా దేవుడు దాన్ని సఫలపరుస్తూ, మనల్ని అభివృద్ధిపరుస్తూ, ఫలింపజేస్తూ మన యొక్క జీవితాల ముందు కొనసాగింపబడతాయి. అందుకని దేవుడేమన్నాడు, నేను మీకు పిలుకుతనాన్ని ఇవ్వటం లేదన్నాడు. ధైర్యం కలిగినటువంటి ఆత్మను మీకు అనుగ్రహించున్నాడు. ఆ ఆత్మతోనే మీరు జీవించండి అన్నాడు. అందుకని ప్రియులారా, మరి దేవుడు మరి ఆయన ఇచ్చిన వాక్కులను మనం ధరించుకుని హృదయంలో పదిలపరుచుకుని మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యము ఎంతో శక్తివంతం. అందుకని కొలసీలకు రాసిన లేక 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధ పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త మీద జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నింపనివ్వండి అన్నాడు. దేవునికి వాక్యాన్ని మనకి హృదయంలో ఏ విధంగా ఉంచుకోవాలంటే సమృద్ధిగా ఉంచుకోవాలి. దేవునికి వాక్యం మనకి హృదయంలో ఉంచుకోవాలి. దేవునికి వాక్యాన్ని మనకి హృదయంలో పదిలపరుచుకోవాలి. దేవునికి వాక్యాన్ని మనకి హృదయంలో ఉంచుకుని, దేవునికి వాక్యాన్ని మనకి హృదయంలో పదిలపరుచుకుని, ప్రియులారా, ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగాలతో మనం జీవించాలి. దేవునికి వాక్యం మనకి హృదయంలో లేకపోతే మనం ఎలా జీవించగలుగుతాం? దేవునికి వాక్యాన్ని మనకి హృదయములు లేకపోతే మనకి జీవితాలు ఏ విధంగా కొనసాగింపబడతాయి? దేవునికి వాక్యం మనకి హృదయములు లేకపోతే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం? ప్రియులారా, ఆ వాక్యం మనకు సమస్త కార్యాలు చేస్తుంది కదా. ఆ వాక్యం అద్భుతాలు చేస్తుంది, ఆ వాక్యం ఆశ్చర్యకార్యాలు చేస్తుంది, ఆ వాక్యం మనల్ని దినదినం ప్రతిదినం కూడా నడిపిస్తుంది కదా ప్రియులారా. అందుకని బైబిల్ గ్రంథములో కొన్ని కొన్ని వాక్యాలు మనకి చాలా ఇష్టమైనవి ఉంటాయి అన్నమాట. ఇష్టమైన దేవుని వాక్యాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా బైబిల్ గ్రంథము చదివినా తెలిసినప్పటికి కూడా కొన్ని కొన్ని వాక్కులు, దేవుని మాటలు చాలా ఇష్టముగా ఉంటాయి. అందుకని దేవుని యొక్క వాక్కులు మనం చదివినప్పుడు మన హృదయానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. పిల్లారా, దుఃఖంలో ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యము మనకు ఎంతగానో ఓదార్పునిస్తాయి. అందుకని దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట? సత్యమైనది అంటున్నాడు. సత్యమైన మాటలు. అందుకని యోహాను సువార్త 17వ అధ్యాయం 17 చదువుకున్నట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట? సత్యమైనది, యథార్థమైనది, నమ్మికైనది. ప్రియులారా, మరి అటువంటి నమ్మికమైన వాక్యాన్ని, అటువంటి సత్యమైన వాక్యాన్ని మనము ఎప్పుడు ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ, ఎప్పుడు ఎల్లప్పుడూ మరి చదువుతూ, ఆలకిస్తూ మరి దేవునికి వాక్యాన్ని మన హృదయములో పదిలపరుచుకుని జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవునికి వాక్యము బలమైనది, శక్తి గలది. మరి అది హృదయములోనికి చచ్చుకుని పోయి, అది 2 చుక్కల ఖడ్గము లాంటిది హృదయంలో చచ్చుకుని మన యొక్క జీవితాలు మారుస్తుంది అన్నమాట. కాబట్టి ఆ వాక్యం మీద శ్వాస ఉంచి, ఆ వాక్యం మీద నమ్మిక ఉంచి మనం జీవిద్దాం. దేవుడికి వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామమున నీకు వాక్యాన్ని విని ఉన్నాం, ఆలకించి ఉన్నాం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభువా నీ వాక్యాన్ని నా తండ్రి ఇప్పటి వరకు విని ఉన్నారు, ఆలకించిన వారికి నా తండ్రి శక్తి నువ్వు, బలమివు నా తండ్రి. వాక్కు ద్వారా నా తండ్రి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించడం ప్రార్థన చేస్తున్నా తండ్రి.
ఇప్పుడు వరకు ఈ దినం వరకు ఈ రోజు వరకు నా తండ్రి మమ్మల్ని అందరూ కూడా కాపాడు రక్షించావు. నీకే వంద, నీకే స్తోత్రం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి మరి నెల మొత్తం కూడా కాచి కాపాడు రక్షించడం ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడి ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి. ఎవరెవరైతే అనేకమైన రోగాలతో బాధపడుతున్నారో నీకే తెలుస్తున్నా తండ్రి. ఒక్కొక్కరిని తట్టండి, ముట్టండి, వారికి శక్తిని కలవచ్చే, బలాన్ని కలవచ్చేమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులతో సమస్యలతో సతమతమవుతున్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. వారిని కూడా కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నా. వారికి కూడా నా తండ్రి నామమున తండ్రి ఆర్థిక పరిస్థితి విముక్తిని విడుదల కాలొచ్చని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రయాణం చేసిన వారి క్షేమకరమైన ప్రయాణాలు కొనసాగించిన ప్రార్థన చేస్తున్నా ప్రభా. ఎవరెవరైతే అనేకమైన పనుపాట్లు ఉన్నారో వారిని కూడా నా తండ్రి చక్కగా పనిచేయడం శక్తిని, బలమైన ఆరోగ్యమైన ప్రార్థన చేస్తున్నా తండ్రి. మేము చేస్తున్న ప్రతి ఒక్క మనుపాలు కూడా తోడేడుకుంటామని మా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నా తండ్రి. ఆమేన్. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే తారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే.